తెగిపడ్డా నింగి సుక్కలం సెత్తకుండి కాడి కుక్కలం తెగిపడ్డా నింగి సుక్కలం సెత్తకుండి కాడి కుక్కలం అయినా మేం భారతీయులం అయ్యా అవ్వలేని అనాథలం తెగిపడ్డా నింగి సుక్కలం సెత్తకుండి కాడి కుక్కలం. మానవత్వం మంట కలుస్తున్న వేళ అందరూ ఉన్న అనాథలుగా సమాజం నుంచి వెలివేయబడి చింపిరి జుట్టు, చిరిగిన బట్టలు, మసిబారిన జీవితాలతో అర్ధనగ్నంగా, నగ్నంగా, చెత్తకుప్పలు, డ్రైనేజీలే ఆశ్రయాలుగా ఎండా వాన చలిని లెక్క చెయ్యక రాత్రనక పగలనక చెత్తకుప్పల్లో దొరికిన కుళ్ళిన ఆహారాన్ని ఆవురావురుమంటూ తింటూ స్వార్థం నిండిన లోకం నుండి వెలివేయబడి కనీస సమాజం తమని గుర్తించని స్థితిలో తమని తాము మైమరిచి బ్రతుకులీడుస్తున్న చీకటి జీవితాలు అనేకం. మానసిక ఒత్తిడికి లోనై మతిస్థిమితం కోల్పోయి విలువలు కోల్పోయిన సమాజం ఈ విలువైన జీవితాలకు ఇచ్చిన బిరుదు పిచ్చివాళ్లు. గతం గుర్తుకురాక తమ గతిని తెలుసుకోలేక ఆకలితో అలమటిస్తూ దీనంగా అర్థించే తెలివిలేక చెత్త కుప్పల్లో దొరికిన కొళ్ళిన ఆహారం తింటూ చచ్చే వరకు బ్రతకాలనే తాపత్రయంతో జీవిత పోరాటం సాగిస్తున్న అభాగ్యులకు ఈ సమాజంలో ఆదరణ ఏది? మసిబారిన అనామకులకు అండగా ఉంటూ క్రొత్త జీవితాలను ప్రసాదిస్తున్న ఒడి చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథాశ్రమం. నల్లగొండ జిల్లా సంస్థాన్ నారాయణపూర్ గ్రామానికి చెందిన గట్టు శంకర్ నిరుపేద కుటుంబీకుడు. చిన్నతనంలో విధి ఆడిన వింత నాటకానికి తమలో ఒకరైన తన అన్న వెంకటేష్ మతిస్థిమితం కోల్పోయి పిచ్చివాడిగా మారి అనేక వ్యయ ప్రయాసాల కోర్చి వైద్యం వికటించి కుటుంబానికి తీరని కన్నీటిని మిగిల్చి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు. నాటి తన అన్నయ్య కన్నీళ్లే ఈ ఆశ్రమ స్థాపనకు కారణాలయ్యాయి. దృఢ సంకల్పంతో 2010 ఫిబ్రవరి 1వ తేదీన ఆశ్రమం స్థాపించిన నిత్య సంకల్పి మహనీయుడు గట్టు శంకర్. వాళ్ల ఒంటి నిండా దుర్వాసన, తినేది కుళ్ళిన ఆహారం, చింపిరి జుట్టు, చెదిరిన గడ్డాలను కత్తిరించి స్నానాలు చేయించి గోరుముద్దలు తినిపించి అమ్మా నాన్నగా వారిని పసిబిడ్డలుగా పెంచి మరో జీవితానికి అర్థాన్నిచ్చి నూతన జీవితాలను కల్పిస్తుంది అమ్మా నాన్న ఆశ్రమం. మనసున్న మానవత్వమూర్తులుగా ఒక్క క్షణం ఆలోచించండి. సాటి మనిషిని ప్రేమిద్దాం. కష్టాల్లో ఉన్న వారికి చేతనైన సహాయం చేద్దాం. మరెంతో మంది అభాగ్యులకు పునర్జన్మ కల్పించే దిశగా అడుగులు వేస్తున్న ఈ శుభతరుణంలో మీరు మాతో పాటు భాగస్వాములయ్యి మీ విలువైన సమయంలో ఏదో ఒక సందర్భాన ఆశ్రమాన్ని సందర్శించి మీ వంతు సహాయ సహకారాలని అందిస్తారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మీ అమ్మా నాన్న ఆశ్రమం. కరకురాతి గుండెల్లో రగులుకున్న మంటల్లో కాలిమసైపోయే నమ్మని గూడు. కడుపున కనకున్న కంటికి రెప్పల్లే కాచుకున్న వాడిప్పుడు లేడు. రాబందుల రాజ్యంలో రాకాసుల మూకల్లో ఎలా ఎలా ఏడ బతకగలవమ్మా? ఎగిరిపోవే ఆడికైన కోయిలమ్మా. ఎలా ఎలా ఏడ బతకగలవమ్మా? ఎగిరిపోవే ఆడికైన కోయిలమ్మా.
పదే పదే గుర్తు తెచ్చుకుని అవతల వ్యక్తి యొక్క కష్టాన్ని మనం పదే పదే గుర్తు తెచ్చుకొని ఆ కష్టం పడేటువంటి వ్యక్తితో మనం మమేకమయ్యి దాని నుండి అతనికి ఏ రకంగా అయినా ఒక విముక్తి కలిగించగలిగితే చాలా సంతృప్తిగా ఉంటుందనేటువంటి ఒక సిద్ధాంతం శాస్త్రాల యొక్క సారాంశం అది. అలాగే ట్రీ లవర్స్ అంటారు, నీళ్ళని ప్రేమించే వాళ్ళు ఉంటారు, నీళ్లు కాపాడుకోవాలి, నీళ్ళు రక్షించాలని ఒక ఉద్యమం. కానీ మనిషిని రక్షించుకోవాలి, మనిషిని కాపాడుకోవాలనే ఆలోచన చాలా తక్కువ మందికి ఉంటుంది. నిజంగా ఈరోజు చూస్తే మెంటలీ ఛాలెంజ్డ్ పీపుల్ మానసికంగా వాళ్ళ యొక్క శక్తిని కోల్పోయి వాళ్ళ ఉనికి ఏమిటో వాళ్ళకి అర్థం కాకుండా, వాళ్ళు ఎవరికి చెందిన వాళ్ళు ఈ భూమి మీద అనేటువంటిది వాళ్ళకి తెలియకుండా, వాళ్ళ అమ్మెవరో వాళ్ళ నాన్నెవరో అసలు వాళ్ళకి వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు కూడా తెలియకుండా, వాళ్ళు ఆకలేస్తుంటే కడుపులో ఏదో బాధ అనుకోవడమే తప్ప వాళ్ళకి ఆకలి అనేది కూడా తెలియకుండా, దప్పికైతే నీళ్లు తాగాలనే జ్ఞానం కూడా లేకుండా 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చేసిన అసలు వాళ్ళందరూ ఎలా బ్రతుకుతుంటారో ఒక్కసారి ఆలోచించుకోండి. మన మనుషులు అంటే మన జాతి, మన మనుషుల్లో ఒక వ్యక్తి అలా ఉన్నాడు అని అంటే, అతన్ని చూస్తూ మన పక్కనే ఒక వ్యక్తి అలా అల్లాడుతున్నప్పుడు మనం హాయిగా ఉన్నామనంటే అది మానవత్వం అనిపించుకోదు కదా. ఏం తినాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళి అడుక్కోవాలో తెలియదు, ఎప్పుడు తినాలో తెలియదు, ఎవడు పెడతాడో తెలియదు, అసలు ఏం తింటున్నాడో తెలియదు. ఇట్స్ రియలీ ఒక పెద్ద బాధ అది. ఈరోజు డబ్బు పరమావధి కాదు, మానవ సంబంధాలు గొప్పది. మనం ఆపదలో పడిపోయేటప్పుడు చెయ్యిచ్చేవాడు దేవుడు. అంటే ఒక మనిషి ఇంకొక మనిషితో పలకరింపు ధర్మం. సమాజంలో నేను బయటికి వెళితే నా చేయి నెత్తి మీద పెట్టించుకునేదానికి చాలామంది అడిగి పెట్టించుకునేదానికి ప్రయత్నాలు చేస్తారు, కానీ అడగకుండానే నేను అతని మీద పెడుతుంటే అతనికి తెలియట్లేదు. అందుకే గతంలో యువ సంకల్ప దివస్ అని ఏర్పాటు చేసినప్పుడు గట్టు శంకర్ గురించి పూర్తిగా తరచి అధ్యయనం చేసి ఇలా అభాగ్యుల్ని, అనాథల్ని, వాళ్ళెవరో వాళ్ళకే తెలియకుండా అసలు వాళ్ళు ఈ లోకానికి ఏమవుతారో, ఈ లోకంలో వాళ్ళకంటూ ఏముందో కూడా తెలియదే నిజంగా పాపం వాళ్ళకి. మనందరి మధ్యలో అలాంటి వాటిని చూసి అయ్యో అలా ఉండకూడదని స్పందించడం నిజంగా ఒక యువకుడికి కావలసినటువంటి గొప్ప లక్షణం. ఒకడు బాగున్నప్పుడు మనం బాధపడడం అధర్మం, ఒకడు బాధలో ఉన్నప్పుడు మనం బాధపడడం ధర్మం. ఎందరి ప్రేమలు దీవెనలు నీకోసం ఈ చిరు బ్రతుకులు, జీవితం అంటే అనుభవం, అనుభవించాలి అనుక్షణం. ఏ నాగలి పుణ్యమో నీ ఆకలి తీరిన కూడు, ఏ ధనముతో తీర్చవు ఆ రుణముని నువ్వేనాడు. ప్రాణం పుట్టుక ఎప్పుడో, మరణించే క్షణమెప్పుడు, తెలియని పయనములో నిజంగా బతికేదెప్పుడు. అందరికీ నమస్కారం అండి. నా పేరు గట్టు శంకర్. అమ్మా నాన్న అనాథ ఆశ్రమం 2010లో స్థాపించడం జరిగింది. ఈ అమ్మా నాన్న ఆశ్రమం సిద్ధాంతాలు మతిస్థిమితం కోల్పోయి రోడ్డు మీద చెత్త కుప్పలు పొంటి జంతువులాగా జీవిస్తుంటే అది చూడలేక అమ్మా నాన్న ఆశ్రమం స్థాపించడం జరిగింది. మంచి మంచి చదువులు చదువుకొని, ఉన్నంత చదువులు చదువుకొని ఎక్కడి నుంచి వచ్చిరో తెలియక చెత్త కుప్పల పొంటి గూడు లేక, కూడు లేక, బట్ట లేక, కూడు గూడు గుడ్డ ప్రతి ఒక్కరికి అవసరం. అలాంటి స్థితి నుంచి దూరం అయ్యి చెత్త కుప్పల పొంటి జీవిస్తుంటే వాళ్ళని చూడలేక వాళ్ళకు కూడా ఒక మంచి పునర్జన్మ ఇచ్చి వాళ్ళు ఎవరో తెలుసుకొని వారిని కూడా వారి కుటుంబ సభ్యులకు చేర్చడమే అమ్మ నాన్న ఆశ్రమం ఒక సిద్ధాంతం. నాది ఒకటే కోరికండి, మతిస్థిమితం కోల్పోయి రోడ్డు మీద అన్నం లేక చెత్త కుప్పలు పొంటి తింటూ అన్నం లేక చనిపోవడము, రోడ్డు ప్రమాదంలో చనిపోవడము, మతిస్థిమితం కోల్పోయి పాపం మంచి మంచి చదువులు చదువుకొని ఈరోజు రోడ్డు మీద జీవిస్తుంటే చూడలేకపోయాను. ఈరోజు ప్రతి మనిషి జంతువుల కన్నా హీనంగా మన రాష్ట్రాలలో జీవిస్తున్నారు. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఒక మంచి లైఫ్ ఇచ్చి వాళ్ళకు సమాజానికి ఉపయోగపడేటట్టు తీర్చిదిద్ది సమాజానికి ఉపయోగపడేటట్టు వాళ్ళకు ఒక మంచి లైఫ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో అమ్మ నాన్న ఆశ్రమం స్థాపించడం జరిగింది. ఈరోజు అమ్మ నాన్న ఆశ్రమంలో 400 మంది
నివాసం ఉంటున్నారు. వాళ్ళకు ఒక మంచి జీవితాన్ని ఇస్తున్నాము, ఫుడ్ ఇస్తున్నాము, షెల్టర్ ఇస్తున్నాము, మెడిసిన్స్ ఇస్తున్నాము. వాళ్ళ కుటుంబ సభ్యులకు చేర్చడం జరుగుతుంది. మా ఉద్దేశం ఒకటే, తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి వాళ్ళు అన్నం లేక ఆకలి కోసం ఎదురు చూస్తున్నారు. మీలాంటి వాళ్ళ సహాయ సహకారాల కోసం ఎదురు చూస్తున్నారు. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. మీ పుట్టినరోజులు ఉన్నా, పెళ్లి రోజులు ఉన్నా, మీరు ఎలాంటి దావతులు చేసుకున్నా, ఎలాంటి కార్యక్రమాలు చేసుకున్నాను, దయచేసి అమ్మ నాన్న ఆశ్రమాన్ని గుర్తుపెట్టుకోండి. ఇలాంటి అభాగ్యులు ఎంతోమంది ఆకలి కోసం ఎదురు చూస్తున్నారు. వీళ్ళకు ఒక మంచి జీవితాన్ని ఇద్దాము, మా ఎంట చేయగలపండి. మీరు ఇచ్చిన ప్రతి పైసా నిజాయితీగా మేము ఖర్చు పెట్టి వీళ్ళకి చూపిస్తాము. వీళ్ళకు ఒక మంచి జీవితాన్ని ఇద్దాము. ప్లీజ్ రండి. ఐ లవ్ మై ఇండియా. మీరందరూ సహాయ సహకారాలు అందించాలని, మీ సహాయం కోసం ఎంతోమంది అభాగ్యులు ఎదురు చూస్తున్నారని నేను గుండె మీద చేసుకొని చెప్తున్నాను. మీరు ఇచ్చే ప్రతి పైసా ఎంతోమంది జీవితాలలో వెలుగు నింపుతుందని నేను ఆశిస్తున్నాను. ప్రతి ఒక్క కుటుంబానికి మా అమ్మ నాన్న ఆశ్రమం నుంచి మీరందరూ బాగుండాలి, మీ కుటుంబం బాగుండాలి, మీరందరూ మంచిగా ఉండాలని మేము ఆశ్రమం నుంచి ప్రతిరోజు ప్రార్థిస్తామండి. అందరికీ ధన్యవాదాలు. నమస్కారం సార్.